కథలన్నీ చెప్తే ఉపయోగం ఉంది. ఈ మూడింటి మీద సమాధానం చెప్పండి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు తొందరగా కన్క్లూడ్ చేయండి. చాలా మంది సభ్యులు మాట్లాడుతున్నారు. ప్లీజ్. గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు మంచిగా చెప్పారు అధ్యక్ష. విషయం ఏంటంటే సింపుల్, కుల్లా బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇలా అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం. కుల్లా ఒకటి. రెండు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని డాక్యుమెంట్ దాని ఆధారంగా ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే హౌస్ని మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? No. That is why Congress government has given Telangana separate state. ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు స్పీకర్ గారు, ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి పదే హరీష్ రావు గారు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు. బచావో ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపజేసింది. ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు. అసలు నిజంగా మీరేదో తెలంగాణ వచ్చిన ఏదో చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి 2015లో 299 అంటారు, 2016లో 299 అంటారు, 2016లో ప్లీజ్ 1 మినిట్. అదే స్పీకర్ గారు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 299, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ వర్క్స్కి 225, అంటే 525 టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్. దట్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్. అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ వీ కెన్ ఆస్క్ 525. మీరు ఆ మీటింగ్ పోయినరు. మరి మీరందరూ కూడా పోయి ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్. అరే యూ వెంట్ ఎస్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ. వీరు పోయి 299 టీఎంసీ రాసుకొచ్చిండ్రు. 525 ఇస్ ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్. మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు 1956 అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వైర్ కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్? మరి అదొకటి. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొల్యూడ్ అయినరా కాలేదా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొల్యూడరు? ఈరోజు ఆయన శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్లు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరా హరీష్ గారు మీరు? అదేవిధంగా స్పీకర్ గారు, ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. చీఫ్ మినిస్టర్ గారు మేము ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అంటున్నారు.
అంటే you also been a minister. Can EMC go and decide for himself? Can central government decide? No, 1 minute. No, 1 minute. No, that is why we have removed the services of the EMC. Now you can't quote him. He may be related to you. But you can't quote him. No, 1 minute. You can't quote him. One minute. Speaker Garu, see, as a minister, a chief minister, we are saying we are not handing over products ante. అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడే ఇరిగేషన్ గురించి. శ్రీహరి గారు, కడియం శ్రీహరి. అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష, నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. ఉత్తమ్జీ, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను మీకు. సార్, బచావత్ అవార్డ్ KWDT1 బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ 811 TMCFT అలొకేట్ చేసిన బచావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ 4-5 పేజెస్ చదివి చూడండి. యూ గో త్రూ దట్ బచావత్ అవార్డ్. ఆ లాస్ట్ 4-5 పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు. యూ ప్లీజ్ గో త్రూ. కృష్ణా డెల్టాకి ఎంత ఉంది, పక్కన తుమ్మలనాగేశ్వరరావు గారు ఉన్నారు, వారిని కూడా అడగండి. కృష్ణా డెల్టాకి ఎంత అలొకేట్ అయింది, అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలొకేట్ అయింది, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఈ 299 అనేది ఎట్లా వచ్చింది అంటే 811లో యూటిలైజేషన్స్, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది, ఆంధ్ర ప్రాజెక్టులలో యూటిలైజేషన్ ఎంత జరుగుతున్నది. దిస్ ఇస్ నాట్ అలొకేషన్, యూటిలైజేషన్స్. తెలంగాణలో 299 అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా 299 TMCFT వాడుతున్నారు. ఆంధ్రాలో అప్పటి వరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా 512 TMCలు వాడుతున్నారు అనేది ఇట్ ఈస్ ఓన్లీ యూటిలైజేషన్, నాట్ అలొకేషన్స్. అలొకేషన్ ఈజ్ అగైన్ ఎన్ బ్లాక్, కానీ దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ వైజ్ యూటిలైజేషన్స్ మేడ్ బై ది బచావత్ అవార్డ్. మీరు దాన్ని ఊకే 299 ఒప్పుకున్నారు, మీరు 512 ఒప్పుకున్నారు. మీరు I agree with